ఆకాశవాణి. పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం 36వ భాగం. వ్యాఖ్యానం నిర్మాణం కుమారి హారిక. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వారం సంచికా సంపాదకీయం సద్భావనకు సంగీతం. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. పివి రాసిన విప్లవ తపస్వి కవితాగానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది. ఈ వారం విశ్లేషకులు పివి అనుచరులు చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ నివర్తి మోహన్ కుమార్. ఈ వారం శ్రోత బిహెచ్ఈఎల్ విద్యుత్ నగర్ నివాసి శ్రీ చిలకమర్రి నరసింహాచార్యులు. వినండి, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచికా కార్యక్రమం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. శ్రోతలకు నమస్కారం. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక కార్యక్రమం 36వ సంచికకు స్వాగతం. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో ఇదే సమయానికి మీరు ప్రీమియర్ను వీక్షించవచ్చు. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ బహుముఖ అని వెతికితే పూర్వ సంచికలన్నీ కూడా తేలిగ్గా దొరుకుతాయి. ఆ వీడియోలను తప్పక చూడండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వారం సంచిక సంపాదకీయం. సంగీత సాహిత్యాలను పివి అర్థం చేసుకున్నట్లు మరొకరు అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. వారి ప్రసంగాలను పరిశీలిస్తే వారిలోని సూక్ష్మగ్రాహ్యత మనకు బోధపడుతుంది. అసలు పివి ప్రసంగాలను తరచి చూసినప్పుడు వారిలోని తాత్విక దృష్టి మనల్ని అబ్బురపరుస్తుంది. అనేక ప్రసంగాలలో వారు ఉత్కృష్టమైన మానవ జన్మలో మనం నేర్చుకోవలసిన అంశాలను విపులీకరిస్తూ సాగుతారు. సంగీతానికి ఉన్న శక్తి గురించి మాట్లాడుతూ, అమ్మ లాలిపాట వినగానే చిన్నపిల్ల ఏడుపు మానేస్తుంది, నిద్రపోకపోతే జోలపాట పాడుతుంది, పాప బాధ మరిచిపోతుంది, నిద్రపోతుంది. తల్లి ఏ సంగీత విద్వాంసుని వద్ద సంగీతం నేర్చుకోలేదే, కాని ఆ పాటకున్న శక్తి అమోఘమైనది. ఆ గానమాధుర్యంతో పాపలోని అంతఃశక్తి నిద్రలేస్తుంది. పాప తన బాధను మరిచిపోతుంది. భాగవతంలోని శ్రీకృష్ణలీలలు తెలియనిదెవ్వరికీ. శ్రీకృష్ణుని మురళీగానానికి సమస్త ప్రకృతి పులకించిపోయేది. సంగీతం గొప్పదనమే అది. సంగీత స్వరాలు చెవికి సోకగానే మనలోని భావోద్వేగాలన్నీ ఏకమై ఒక చింతనాస్థితికి చేరుకుంటాం, చేతనావస్థలోనికి జారుకుంటాం. ఇక సంగీతానికి సాహిత్యానికి సంబంధమేమిటి? సాహిత్యానికి సంగీతం తోడవుతే అప్పుడు రససృష్టి జరుగుతుంది. అదేవిధంగా కవిత్వానికి సంగీతపు బాణీలు జతకూడగానే దాని అంతరార్థం మారిపోతుంది. సప్తస్వరాలు కలిసిపోయి కొత్త భావం తొణికిసలాడుతుంది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు షహనాయి వాద్యాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. భారతీయ సంగీతానికి విశ్వఖ్యాతిని చేకూర్చారు. మన సంగీతంలో ఒక్కో రాగానికి ఒక్కో ప్రత్యేక గౌరవం ఉంది. కొన్ని రాగాలను ఉదయం పూట మాత్రమే పాడుకుంటాం, కొన్నింటిని రాత్రివేళ పాడుకుంటాం. భూపాల రాగాన్ని రాత్రివేళ గానం చేస్తే ఈ రాగాన్ని ఇప్పుడు పాడకూడదు కదా అని ప్రశ్నించేవారున్న సమాజం మనది. నిజానికి భూపాల రాగాల లక్షణాలేవి వారికి తెలియదు. వారికి తెలిసిందల్లా భూపాల రాగాన్ని సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో పాడాలని. అలా సంగీతం భారతీయ జీవనంలో భాగమైపోయింది. బిస్మిల్లా ఖాన్ వంటి అద్భుతమైన కళాకారుడు మనకు లభించాలంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో ఏళ్ల నిరంతర శిక్షణ, కఠోర పరిశ్రమ, దాని అనంతరమే ఒక గొప్ప కళాకారుడు మనకు లభిస్తాడు. ప్రావీణ్యత కలిగిన కళాకారులు హిమాలయ పర్వత శ్రేణుల ఉన్నత శిఖరాల వంటి వారిని మనం గుర్తుంచుకోవాలి. అలుపెరగని సమయపాలన, అంకితభావం కలిగిన వారే
గొప్ప సంగీతకారులుగా రూపొందుతారు. భగవంతుని సృష్టించటమే నిజమైన సంగీతం. అది భగవంతుని వరం. తమ సంగీతంలో పూర్తి ప్రపంచాన్నే జయించిన మహనీయులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు. వారికి మనం శిరస్సు వంచి నమస్కరిద్దాం. అంటూ 1994 సంవత్సరంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారికి రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును ప్రదానం చేస్తూ వారు పలికిన పలుకులు సంగీతం పట్ల గౌరవాన్ని పెంచడమే కాదు, మనకు దృక్పథాన్ని ఏర్పరుస్తాయి. అతనిలో బాల్యం నుంచి భావావేశం అనే సహజ లక్షణం ఉంది. రసాస్వాదన చెందే స్వభావ ప్రేరణ ఉంది. కళాత్మకంగా తాదాత్మ్యానుభవం పొందే చిత్తస్ఫూర్తి ఉంది. అన్వేషణశీలమైన సూక్ష్మ వివేకం, ఆస్వాదనాశీలమైన గ్రహణ ప్రకర్ష, అపురూపమైన ధీవిభావం, స్వచ్ఛందమైన వక్తృత్వ వైసద్యం అను సర్వాంగ లక్షణాలు నిబిడీకృతమై ఉన్నాయి. మరి ఆశ్చర్యమేమిటంటే అతడు మహాకవి కాలేదు, గొప్ప నవలా రచయిత కాలేదు, సంగీత విద్వాంసుడిగానో లేదా చిత్రకారుడిగానో రూఢి చెందలేదు, తత్వవేత్తగానో శాస్త్ర పరిశోధకుడిగానో విఖ్యాత న్యాయవాదిగానో కూడా పేరుగాంచలేదు. వీటన్నిటికీ భిన్నంగా పివి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కే పరిణామం చూస్తున్నాం. 1971 సెప్టెంబరు 30వ తేదీన విజయదశమి పర్వదినాన పివి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో జనధర్మ పత్రికలో పాములపర్తి సదాశివరావు గారు రాసిన వ్యాసంలోని మాటలివి. 1973 జనవరి వరకు కొనసాగిన పివి ముఖ్యమంత్రిత్వం చరిత్రలో నిలిచిపోయే అనేక ఘట్టాలకు సాక్షీభూతమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు భారత స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా 1972 ఆగస్టు 15 నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభా భవనంలో తమ సందేశాన్ని కవితా గీతంలో ఆలాపన చేశారు. ఆ గీతాన్ని ఆకాశవాణి శ్రోతలకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. విప్లవ తపస్వి. కూర్పు గానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది. ఆ నిద్రాణ నిషీధిని మానసి మేల్కాంచినాడు. ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచి ఓహో అని లేచినాడు. కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపిన అదుగో హిమవన్నగమిచ్చిన అశ్రుతర్పణం మనగా కడుపు మంట సెగ ఆవిరి గంగానది చేసినాడు. యుగయుగాల అన్యాయం నగు మోముల దిగంబరింగగా సంధ్యారుణ రౌద్ర క్షితిజముఖుడై చలంగినాడు. వాడొక విప్లవ తపస్వి. మోడుపడిన కాయముల వాడిన నెమ్మనముల సర్వం కోల్పోయిన దళగడముల వాడి చెడిన చూపుల బువ్వకు నోచని జనగణముల వెతల బరువు మోసి మోసి విల్లుకు వంగిన నడుముల జరాహటములై కృశించు జవ్వనపు వల్లకాళ్ళ అన్నిటినీ కాయకల్పమా తపస్సు చేసినాడు. నవరసార్ద్ర జీవితాల నవోన్మేష మానసాల నవ పల్లవ తరుశాఖల రవళించడి పూజనాల నవవిధ భక్తుల రక్తుల నవశక్తుల మేళవించి నవనిర్మిత జాతి సంతరించినాడా విప్లవ తపస్వి. పావు శతాబ్దము పొడుగున పాలకుల అర్భకుల మధ్య విభజన వికృతమైపోవగా బావురుమనే జీవితాలు. అటు సమృద్ధి, ఇటు దైన్యం, అటు పెంపు, ఇటు హైన్యం. ఒకడు మింటికెగయ అసంఖ్యాకు లింకిరి భూతలమున అర్భకుని భుజానమోయు అమ్మ వాని పడద్రోయు దారిచూపు కాగడాలు తల కొరివిగా పరిణమింప ధర్మకర్తలే ధనకర్తలుగా మారిపోయినారు. పావు శతాబ్దము పొడవున వెలుగు నీడలాగాను దాగిలి మూతలనుచు తలంచ వెలుగు ముక్కు విదిలించెను. నీడల నలుపు తిరస్కరించి
తంత్రీ నాదముల చెలిమి తరగదంచు భావింపగా తీగల త్రెంచుచు నాదము తృణీకరమాలపించే. ఈ నిద్రాణ నిశీధిని ఈ నీరవ వాయు తరంగిణిలో ఒరిపిడివడి డొర్లిన భావస్ఫులింగములు వెలుగునిచ్చునా అటులని విశ్వసించునా పథికుడు. మృగజలమును జలమని నమ్మి చనిన ఆ చిరపిపాసి శీతోదక సేవనమున సేదతీరున ఆనేటికి మెన్ను మన్ను కలిసి చెలిమి చెన్నారుడు శివసుందర సీమ వచ్చనంచు సంతసించవచ్చునా పాంధుడు. భూమి దానవగ్రహమైపోవ రోదసిని మధించి మానవతావహనకై పూనుకున్న రాజ్యేంద్రియ జైదుందుబి విని ఉత్తేజనము పొందునా పౌరుడు. మోదమలరని చెర అరలో మూల్గిన భావకిశోరికి విహరణ స్వేచ్ఛాంతరిక్ష వీధిని లభ్యమ్మవునా. అవునని అవునవునని అవునవునవునని జనవాక్యము తనువులు పులకిత్త ప్రతిధ్వనితమయ్య మనకంఠము. శాశ్వతమై నిలిచెడు ప్రశ్న పరంపర ఇది. పృచ్ఛకుడెవడో ఇవ్వగ జాలెడు వాడెవడో సమాధానము నాకేలా విహంగమున కాకసింపు కొలతలేలా. చిన్ని అలకు ఒడ్డు దూరమున్నదన్న చింతయేలా దీపము పెనుగాలికి భీతిల్లనేలా. జీవాత్మకు ఎన్నడు బ్రహ్మము చేరుదునన్న సంధియమ్మదేలా. నేనొక చైతన్యోర్మిని నిస్తుల ప్రగతి శకలమును ఇది నా సంతత కర్మ మరే హక్కులు లేవు నాకు. ఈ నిద్రాణ నిషీధి మహిత జాగృతి పుంజముగా వెలుగుటయే నా తపస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ. నేనొక చైతన్యోర్మిని అంటూ పివి నరసింహారావు గారు చేసిన ప్రతిజ్ఞను వారి జీవితాంతం తూచా తప్పక పాటించారు. వారి ఈ కవిత అసంఖ్యాక జనులలో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించింది. అలా చైతన్యవంతులైన వారిలో నివర్తి మోహన్ కుమార్ గారు ఒకరు. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు నివర్తి వెంకట సుబ్బయ్య గారి పుత్రులు వీరు. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయినా రాజకీయాలలో పీవీ అనుచరునిగా ప్రతినిధిగా పనిచేశారు. పీవీ సాంగత్యం ఒక మహాబోధివృక్షం నీడలాంటిది అని, పీవీ ప్రథమ శ్రేణికి చెందిన ఆదర్శవంతులైన నాయకులు అని మోహన్ కుమార్ గారు అంటున్నారు. స్వతంత్ర భారతదేశం ప్రసాదించిన ఉత్తమోత్తమ ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు ఒకరు. అఖండ రాజనీతి కోవిదుడు, ఆదర్శ ప్రజాస్వామ్యవాది, వక్త, రచయిత, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, జ్ఞాని, కర్మయోగి, శతప్రజ్ఞుడు, దార్శనికుడు, కాలపు సైకతాలపై చెరగని తన పాదముద్రలు వదిలి వెళ్ళినవాడు. హైదరాబాద్ రాష్ట్రం దాదాపు 2 దశాబ్దాలు పౌర హక్కులు లేని సామాజిక వ్యవస్థలో జీవించింది. పేదరికం, నిరక్షరాస్యత, సాంఘిక ఆర్థిక అసమానతలు. పివి గారి మాటల్లో చెబితే గల్లముల వాడి చెడిన చూపులు, బువ్వకు నోచని జనగణములు, జరాహతములై కృషించు వల్లకాళ్ళు. నైజాం ప్రభు, ఆయన జాగీర్దారులు, క్రూరమైన భూస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థపై తొలిసారిగా అంటే 1938లో తిరుగుబాటు చేసినవాడు స్వామి రామానంద తీర్థ. ఆయన భవబంధాలన్నీ వదులుకున్న సన్యాసి, జన్మరీత్యా కన్నడిగుడు. కానీ తెలంగాణ సామాజిక విముక్తి కోసం తన జీవితాన్ని ధారపోసినవాడు. ఆయన శిష్యుడు పివి గారు. పివి గారి చిన్ననాటి స్నేహితులు కాళోజీ నారాయణరావు, పాములపర్తి సదాశివరావు. ఒకరిని మించిన మేధావి ఉద్యమ యోధులు మరొకరు. ఈ ఉద్యమ నేపథ్యమే పివి గారి సాంఘిక రాజకీయ దృక్పథాన్ని తీర్చిదిద్దింది. పివి గారు శాసనసభలో తొలిసారి పాదం మోపింది 1957లో. ఆ రోజుకు శాసనసభలో ఆయన కన్నా సీనియర్లు, హేమాహేమీలు స్వపక్షంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. తెన్నేటి విశ్వనాథం, తరిమేల్ నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటివారు. కానీ 4-5 ఏళ్లకే శాసనసభ డిబేట్లలో ఆయన వారికి దీటుగా సమాధానం చెప్పగలిగినాడు. సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో సభ్యుడుగా ఉన్నప్పుడు అధికారపక్షం వాణిని ధాటుతో వినిపించగల మేధావిగా ఆయనకు రాణింపు వచ్చింది. 1955లో మద్రాసు దగ్గర ఉన్న ఆవడిలో జరిగిన ఏఐసిసి సమావేశం తొలిసారి మిశ్రమ ఆర్థిక విధానాన్ని, ప్రజాస్వామ్య సోషలిజాన్ని, భూ సంస్కరణలను
తన అధికారపక్ష విధానాలుగా ప్రకటించింది. మొట్టమొదటిసారి పివి గారి ముఖ్యమంత్రి పాలనలోనే ఈ విప్లవాత్మకమైన భూ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. కానీ తత్ఫలితంగా 1.5 సంవత్సరాలకే పివి గారి మంత్రివర్గం రాజీనామా చేయవలసి వచ్చింది. అయినప్పటికీ ఆ సంస్కరణల ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చిరకాలంగా ఉండిపోయింది. అంతకుముందు కేవలం ఒక వ్యావసాయికమైనటువంటి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అంచెలంచెలుగా ఒక పారిశ్రామిక వాడగా రూపాంతరం చెందింది. ఈరోజు ఆర్థిక శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి అగ్రేరియన్ స్టేజ్ నుంచి ఇండస్ట్రియల్ స్టేజ్కి పోవాలనేటువంటి ఒక సంకల్పం పివి గారిది ఆ రోజు నెరవేరింది. ప్రపంచంలో సోవియట్ రష్యా కుప్పకూలిన తరువాత మొదటి ప్రధానమంత్రి పివి గారే. అంతకు పూర్వం అమెరికా సోవియట్ రష్యాల మధ్య 1945 నుండి 1989-90 దాకా శీతల యుద్ధం చాలా ఏండ్లు కొనసాగింది. ఆ రోజులలోని ఆర్థిక విధానాన్ని, విదేశాంగ విధానాన్ని పునర్నిర్వచించుకునేటువంటి అవసరం పివి గారి నేతృత్వంలోనే దేశానికి కలిగింది. 1992లో తిరుపతిలో జరిగిన ఏఐసిసి సమావేశం, దానికి అధ్యక్షులు ఆయన్ని. అప్పుడు ఈ సరళీకృత ఆర్థిక విధానం, విదేశాంగ విధానం ఇవన్నీ రూపకల్పన చేసిన పివి గారు వాటిని సమర్థించి తిరుపతిలో సభ్యులందరినీ ఒప్పించగలిగినారు. ఈ సరళీకృత ఆర్థిక విధానాలకు పివి గారు పెట్టిన పేరు రిఫార్మ్స్ విత్ ఎ హ్యూమన్ ఫేస్, మానవతా కోణం కలిగిన ఆర్థిక సంస్కరణలు. తత్ఫలితంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. అంతకుముందు సర్వీస్ సెక్టార్కు జీడిపిలో ఎక్కువ ప్రాధాన్యత లేదు. అటువంటిది సర్వీస్ సెక్టార్ కూడా జీడిపిలో ప్రాధాన్యత లభించింది. ఆయన విదేశాంగ విధానం రష్యా కుప్పకూలిన తరువాత ఎంతో వారు పునర్నిర్మించుకోవలసి వచ్చింది. ఈ కొత్త విధానంతో ఆయన అనేక దేశాలు పర్యటించినారు. అనేక దేశాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నారు, వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకున్నారు. ముఖ్యంగా ఆయన లుక్ ఈస్ట్ పాలసీ. అదేవిధంగా చైనాతో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ అప్పటికే ఉండేవి. కానీ మొట్టమొదట చైనాతో ఈ వాణిజ్య సంబంధాలు పెంపొందించుకుంటే దానికి ఆటంకం ఏదీ ఉండదని చైనాతో వాణిజ్య సంబంధాలు కూడా పెంపొందించుకున్నారు. ఈ విధంగా ప్రపంచంలో, దేశంలో కూడా అత్యంత శాంతియుత వాతావరణం నెలకొల్పిన ఘనత పివి గారికి చెందుతుంది. కాశ్మీర్, పంజాబ్ ఆయన వచ్చేసరికి కల్లోలంలో ఉండేవి. ఆయన నేతృత్వంలో చాలా ఏండ్ల తర్వాత కాశ్మీర్లో శాంతి, పంజాబ్లో ఎన్నికలు జరిగి ఆ రాష్ట్రాల ప్రజానీకం జాతీయ జనస్రవంతిలో మమేకం కావడానికి అవకాశం ఏర్పడింది. ఇదే సమయంలో రక్షణ రంగంలో జాతిని సమగ్రంగా అప్రమత్తం చేసినవాడు, అణు పరీక్షలు నిర్వహించినవాడు, ఈ సైన్యాన్ని కట్టుదిట్టం చేసినవాడు పివి గారు. పార్లమెంటరీ వ్యవస్థను చెక్కు చెదరకుండా కాపాడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయన చేసిన మహోపకారం. పండిట్ నెహ్రూ కాలం నాటి శాసనసభ సంప్రదాయాలు, విలువలు పునరుద్ధరించినవాడు పివి నరసింహారావు గారు. శాసనసభలో, పార్లమెంటులో, ప్రజావేదికలపై, విదేశాల్లో సైతం వివిధ భాషల్లో ఆయన చేసిన ఉపన్యాసాలు చిరస్మరణీయమైనవి. పివి గారి సమకాలికులు వాజ్పేయి గారు, మర్రి చెన్నారెడ్డి గారు. వారిద్దరి ఉపన్యాసాలు నయాగరా జలపాతం ముందుకు దూగినట్లే అనర్గళంగా సాగుతుంది. పివి గారి ఉపన్యాసాలు తద్భిన్నంగా ఒక పూర్ణ గంగా వాహిని వంటివి. ఎంతో విజ్ఞానాన్ని, ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. మనల్ని ఎంతో విధంగా చైతన్యపరిచేటువంటి ఉపన్యాసాలవి. అధికారం వికేంద్రీకరించుకొని కేవలం పాలసీ విషయాల పట్లే ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపేవాడు. ప్రతిపక్షాలనందరినీ కలుపుకొని పోయేవాడు. ఆయన సమయంలో వాజ్పేయి గారు భారతదేశం తరఫున అనేక సభల్లో, సమావేశాల్లో పాల్గొనడం కూడా మనం గమనించవలసినటువంటి విషయం. పివి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంటరీ నియోజకవర్గం నంద్యాల, ఆయన ప్రతినిధిగా ఆ నియోజకవర్గంలో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఒకసారి రాత్రి 11 గంటలకు ఆయనతో ఇంటర్వ్యూ. అప్పటికే ఆయన చాలా అలసిపోయి ఉన్నాడు. మరుసటి ఉదయం 4 గంటలకే ఆయన లేచి గోవా వెళ్ళవలసి ఉంది. అదేవిధంగా మరొక్క మారు ఆయన కార్యాలయంలో ఆయన కలుసుకొని కరచాలనం చేసే సందర్భం కలిగింది. ఆయన ఒళ్ళు జ్వరంతో కారిపోతున్నది. 75 సంవత్సరాల వృద్ధుడు ప్రధానమంత్రి పదవి అనే ముండ్ల కిరీటం ధరించి ఈ దేశానికి సర్వస్వం ధారపోసేటువంటి సంకల్పం చూసి నా మనస్సు ద్రవించింది. ఒక విషయం జ్ఞాపకం వస్తుందండి. పివి గారి బహుభాషా ప్రజ్ఞ గురించి, పివి గారి భాషలు నేర్చుకునే స్కిల్స్ గురించి పివి గారికి చాలా ఆప్తుడైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు నాకు చెప్పిన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి.
ఆయన పివి గారు ఒకసారి చెన్నై నుండి మదురై వెళుతున్నారు. దేవర్ ట్రావెలింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. నాకు తెలిసిన ఆ నాయకుడు తన బర్త్లో పండుకొని నిద్రపోతే పివి గారు ఆ రాత్రంతా మేలుకొని ఉన్నారు. చెన్నై నుంచి మదురై చేరుకునే లోపల ఆయన బోర్డుల పైన రైల్వే స్టేషన్లో వచ్చినప్పుడంతా పైన తమిళము కింద ఇంగ్లీషు ఆ రకంగా చూసుకొని మదురై చేరుకునేటప్పటికీ తమిళంలో ఉండే ఆల్ఫాబెట్స్ అని నేర్చుకున్నారండి. సో దిస్ ఈజ్ హౌ హీ యూస్ టు లెర్న్ లాంగ్వేజెస్ విత్ గ్రేట్ ఫెసిలిటీ, వెరీ వెరీ ఈజీలీ. దట్ వాజ్ హిజ్ సింగులర్ స్కిల్. 2004 సంవత్సరంలో అక్టోబర్లో వారిని చివరిసారిగా నేను కలుసుకున్నాను. ఆ సందర్భంలో ఆయన అన్నాడు, ఈ భాషలన్నీ నేర్చుకుని నా సమయం వృధా చేసుకున్నాను అన్నాడు. నేనన్నాను, సార్ ఎందుకు అట్లా అంటారు? ఆయన అన్నాడు, కాదు, విజ్ఞానం శరవేగంగా ముందరికి పరిగెడుతున్నది, దాని వేగం అందుకోవడం మానవునికి అసాధ్యం. నేను వెనకలబడిపోయాను. 2 నెలలకే ఆయన యొక్క మరణ వార్తను వినవలసి వచ్చింది. ఆయన 1996లో పదవీ విరమణ చేసి 2004 డిసెంబర్లో మరణించేదాకా ఆయన జీవితం సంతోషదాయకంగా లేదు. కానీ ఎప్పుడూ ప్రశాంతంగా తాత్విక ధోరణితో ఉండేవాడు. పలు విషయాలు ఆయనను కలిసినప్పుడల్లా తెలిసేవి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహాబోధి వృక్షాయత ఛాయల్లో ఉన్నట్లుండేది ఆయన్ను కలిసినప్పుడల్లా. వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, తర్కమీమాంసాలు నేర్చుకున్నవాడు, పాశ్చాత్య సాహిత్యాలన్నీ చదివినవాడు, నిరంతరం మార్పును కోరుకున్నవాడు. 1992లో ఆయన మొదటిసారి నాకు పంపిన కొత్త సంవత్సరం గ్రీటింగ్స్లో సందేశం, చేంజ్ ఈజ్ ది ఓన్లీ కాన్స్టెంట్, మార్పు శాశ్వతమైనది. ఒక నిరంతర పథికుడు ఆయన. ఎప్పుడూ భవిష్యత్తుపైనే దృష్టి. తన దృక్పథాన్ని ఆయన ఒక కవితలో ఇట్లా వెల్లడిస్తాడు, అటులని విశ్వసించునా పథికుడు, మృగజలమును జలమని నమ్మిన ఆ చిరపిపాసికి, శీతోదక సేవనమున సేదధీరునా నీటికి, మన్ను మిన్ను కలిసి చెలిమి చెన్నారడు శివసుందర సీమ, వచ్చినంతు సంతసించవచ్చునా పాంతుడు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆయన విజ్ఞానం, ఆయన అధోచేతన వాస్తవానికి సనాతన భారతదేశపు జ్ఞానగర్భం నుండి ఉద్భవించినవి. ఈ పురాతన దేశం ఆధునిక ప్రపంచంలో అత్యున్నత మార్గదర్శిగా ఉండాలనేది ఆయన వాంఛ. ఒకసారి ఒక ఉపన్యాసంలో ఆయన అన్నాడు, ఈ ప్రపంచాన్ని జయించగలగడం అణ్వస్త్రాలతో శతఘ్నులతో సాధ్యం కాదు, కేవలం విద్యతో సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యం కాగలదది. ఈరోజు ప్రపంచంలో 1,60,00,000 మంది భారతీయులు ఉన్నారు. వీరందరూ కూడా విద్యను నేర్చుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకొని విదేశాల్లో మన దేశానికి మంచి పేరు నిలుపుతున్నటువంటి వారే. ఎంతో ప్రతిభావంతుడైనప్పటికీ అనిశ్చిత రాజకీయాల్లో ప్రవేశించి దేశసేవలో జీవితం గడిపినటువంటి వాడు. 1957లో ఆయన మొదటిసారి శాసనసభ్యుడైనప్పుడు ఆ గెలుపు, ఆ ఫలితం ప్రకటించిన వెంటనే ఆయన పక్కన ఉన్న మిత్రులు కాళోజీ గారు, బిరుదు రామరాజు గారు, పాములపర్తి సదాశివరావు గారు, వీరందరూ దే వాంటెడ్ టు సెలబ్రేట్ దట్ మూమెంట్. కానీ ఎవరి దగ్గర డబ్బు లేదు. ఒక కాళోజీ వారి దగ్గర ₹2 ఉండేది. ఆ ₹2 ఆయన ఒక పూలదండ, ఒక మిఠాయి పొట్లం కొనుక్కొని అందరూ సంతోషపడినారు. కేవలం వారు కార్చిన ఆనంద బాష్పాలే ఆ రోజు లభ్యమైనటువంటి ముత్యాలు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ విరమణ చేసినప్పుడు ఆయన దగ్గర స్వంత కారు కూడా లేదు. కానీ ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి మానవుడు సగర్వంగా తల ఎత్తుకొని తిరగాలని, ఈ దేశం భయాన్ని జయించాలని, సంకుచితమైనటువంటి అడ్డుగోడలు లేని ఒక విశాల ప్రాంతంగా ఈ దేశం ఉండాలని ఆయన కాంక్షించిన గమ్యం. ఆ గమ్యం వైపు పయనించడమే మనం ఆయనకు ఇవ్వగలిగే నివాళి. ఆయన మాటలోనే చెబితే, విహంగమునకు ఆకాశంపు కొలతలేల, చిన్ని ఎలకు వడ్డు దూరమున్నదన్న చింతయ్యేలా, దీపము పెనుగాలికి భితిల్లనేలా, జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మమును చేరుదునన్న సంధ్యమదేలా, నేనొక చైతన్యోర్మిని, నిస్తుల ప్రగతి శకలమును, ఇది నా సంతత కర్మ, మరే హక్కులు లేవు నాకు, ఈ నిద్రాణని సీధి మహిత జాగృతి పుంజముగా, వెలుగుటయే నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ. ఇప్పుడు ఒక శ్రోత అభిప్రాయం విందాం. అప్పుడప్పుడే 10-11 వయసులో ఊహ తెలిసి బయట ప్రపంచం అవగతమవుతున్న తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు అని రేడియోలో, వార్తాపత్రికల్లో పరిచయం అయ్యారు. అదే సమయంలో కొంతకాలం తర్వాత రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అని తెలిసింది. భూ సంస్కరణలు అమలు చేసిన విషయంలో ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు
షంషేర్ శంకర్ లాగా ప్రజలకు మేలు కన్నా పదవి ముఖ్యం కాదు అని ధైర్యంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిగా నా చిన్న మెదడులో ఆయన గౌరవం సంపాదించుకున్నారు. అటు కొంతకాలం తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో జాతీయ రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యునిగా జాతీయ స్థాయిలో మేధాశక్తితో అంచెలంచెలుగా ఎదుగుతూ విదేశీ వ్యవహారాలు, స్వదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖ మరియు విద్యాశాఖలకు కేంద్ర మంత్రిగా అత్యంత పరిణితితో ఎవరికీ సాధ్యం కాని సంస్కరణలు దేశానికి ప్రజలకు ఉపయోగపడే విషయంలో రాజీ పడకుండా అత్యంత సమర్థనీయంగా అనితర సాధ్యంగా నిర్వహించారు. అన్నిటికీ మించి విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా రూపాంతరం చెందించి భారతీయ విద్యా విధానం ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని అంశాలలో కొత్త విధానం అమలుపరిచి ఎనలేని మేలు చేశారు. 1986లో కొత్త విద్యా విధానం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 తయారు చేయడంలో అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. అప్పుడే పదవి విరమణ చేసి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా మా నాన్నగారు వారు కూడా ఒక డాక్యుమెంట్ వ్రాసి పంపడం నాకు బాగా గుర్తు. అది నేను కూడా చదివి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది. దేశ రాజకీయాల్లో అత్యంత క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి పదవి చేపట్టి అప్పటి అవసరాలను బట్టి అత్యంత అద్భుతమైన మేలైన ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక ప్రగతికి కొత్త ఊపిరి పోసి అజేయమైన ఆర్థిక శక్తిగా మలిచారు. దాని ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఆర్థిక వెసులుబాట్లు. దేశ రాజకీయాలలో ఏ అధికారమైన ఏ పదవికైనా ప్రజాశ్రేయస్సు, దేశ భవిష్యత్తుకే తన జీవితాంతం మేధని, విజ్ఞానాన్ని అంకితం చేసిన నాయకుడు. తెలుగువాడు అవటం అటు భారతీయులందరికీ కాక తెలుగువారు కూడా గర్వంగా చెప్పుకునే అరుదైన కృషియుల జ్ఞాన విజ్ఞాని గని మనందరి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. రాజకీయాలలో ఎంత అలసిసొలసిపోయినా సాహిత్య రంగంలో ఆయన చేసిన రచనా వ్యవసాయం గురించి ఎంత చెప్పినా తరగనిగానే ఆయన సాహిత్య జీవితం. ఇది నాకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇట్లు చిలకమర్రి నరసింహాచార్యులు, విద్యుత్ నగర్, BHL, హైదరాబాద్. విన్నారుగా. మీరు ఇలా ఈ ధారావాహికలో మీ గళం వినిపించదలుచుకుంటే మీ పూర్తి వివరాలు, ఫోన్ నంబర్ సహా మాకు రాయండి. ఈమెయిల్ pvnrairhyd@gmail.com. చిరునామా బహుముఖ ప్రజ్ఞాశాలి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 500004. వచ్చేవారం మరో ప్రముఖునితో పివి నరసింహారావు గారి బహుముఖీన వ్యక్తిత్వంలో మరో కోణం గురించి చర్చించుకుందాం. నమస్తే. బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు. ఇంతవరకు మీరు పూర్వ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు ధారావాహిక సంచిక కార్యక్రమం 36వ భాగం విన్నారు. ఈ వారం సంచికా సంపాదకీయం సద్భావనకు సంగీతం. రాసినవారు శ్రీ సిఎస్ రాంబాబు, చదివినవారు శ్రీ ఏ బాలకృష్ణ. పివి రాసిన విప్లవ తపస్వి కవితాగానం శ్రీ చంద్రశేఖర్ మల్లాది. ఈ వారం విశ్లేషకులు పివి అనుచరులు, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ నివర్తి మోహన్ కుమార్. ఈ వారం శ్రోత BHEL విద్యుత్ నగర్ నివాసి శ్రీ చిలకమర్రి నరసింహాచార్యులు. వ్యాఖ్యానం నిర్మాణం కుమారి హారిక. నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.